విశ్వసించాలి, దేవుని మాటల్ని నమ్మాలి. ప్రభు నీకు ఒక మాట ఇస్తున్నాడు అంటే ఆ మాట మరలా 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 మీ చెవులు వినపడుతూనే ఉంటుంది. నీవు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఎక్కడో ఆ మాట మరలా 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 నీ లైఫ్లో రిపీట్ అవుతూనే ఉంటుందండి. అది సూచన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అనడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అనుకోకుండా నీవు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం నువ్వు చదువుతావు, గోడ మీద ఆ వాక్యం నీకు అనుకోకుండా కనబడుతుంది, ముందు వెళ్తున్న ఆటో మీద అదే వాక్యం కనబడుతూ ఉంటుంది, మందిరానికి వస్తే అదే వాక్యంతో ప్రభు నీతో మాట్లాడుతుంటాడు. అది ఒక సూచన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అనడానికి. అలా ప్రభు నీతో మాట్లాడిన వాక్యాన్ని విశ్వసించి వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ వాక్యాన్ని విశ్వసించండి, ఆ వాక్యాన్ని నమ్మండి. అలాగే ప్రభు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎన్నెన్నో సాక్ష్యాలు వింటున్నాను. నేను దేవుని మందిరానికి వచ్చిన ప్రభు నాతో ఇలా మాట్లాడాడు, ఇలా ప్రభు నెరవేర్చాడు, ఎన్ని సాక్ష్యాలు వింటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నా వ్యక్తిగత జీవితంలో నా లైఫ్లో నాకు ఏ పోరాటాలు వచ్చినా నేను దేవుని వాక్యాన్ని పట్టుకుంటాను. వాక్యం మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుంటాను. వాక్యం అనే పునాది మీద కట్టుకుంటున్నాను నా జీవితాన్ని నేను. ఆ వాక్యం మనల్ని నిలబెడుతుంది, ఆ వాక్యం నన్ను బలపరుస్తుంది. ఆ వాక్యం అన్ని ప్రశ్నలకు ఉత్తరం దేవుని వాక్యమేనండి. ప్రైజ్ ది లార్డ్. 100 సమస్యలు మైండ్లో రన్ అవుతూ ఉంటుందా, ఒక్క వాక్యం 100 సమస్యలు పక్కకు నెట్టేస్తుంది అంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 100 సమస్యలు కాదు, 1000 సమస్యలు మన బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంటుంది. మనుషులం కాదండి, 1000 సమస్యలు. రోజుకి ఒక మనిషి బ్రెయిన్లో 6000 విషయాలు రన్ అవుతూ ఉంటుందంట. ఎన్ని వేల విషయాలండి? 6000 సబ్జెక్టు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఒకదానికి సంబంధమే ఉండదు, వచ్చింది మరలా రిపీట్ అయ్యి వస్తూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ వెళ్ళాలంటే కేవలం దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, వాక్యం మీద నువ్వు కట్టబడితే, వాక్యం మీద నువ్వు నిలబడితే ఆ వాక్యాన్ని దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. అందుకోసమే దేవుని వాక్యాన్ని బైబిల్ని చేత పట్టడమే కాదండి, బైబిల్ని చేత పట్టుకున్నానని మురిసిపోవడమే కాదు, బైబిల్లో రాయబడిన ప్రతి మాట నీ గుండెలో దాచుకోవాలి. ఆ వాక్యాన్ని విశ్వసించాలి, ప్రతి వాగ్దానాన్ని విశ్వసించాలి, ప్రతి వాగ్దానాన్ని నమ్మాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు అవన్నీ మన జీవితంలో ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తాడు.